హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండుగలు వచ్చినట్టు అనిపించాలంటే ఇలాంటి సగ్గుబియ్యంతో కీర్ తప్పకుండా వండాలి. ఇంకెందుకు లేటు, వచ్చేయండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని బాగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని 10 మినిట్స్ పాటు నాననివ్వండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వాటర్తో సహా గిన్నెలో వేసుకోండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుని సగ్గుబియ్యం ఉడికే వరకు బాయిల్ చేసుకోండి. ఆ సగ్గుబియ్యం ఉడికేలోపు వేరొక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ పాలు వేసుకుని బాయిల్ చేసుకోండి. పాలు ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆలోపు సగ్గుబియ్యం కూడా బాయిల్ అయ్యాయి. తరువాత బాయిల్ చేసిన పాలుని ఆల్రెడీ బాయిల్ అవుతున్న సగ్గుబియ్యంలో వేసుకోండి. అలాగే మీరు ఎంత స్వీట్ తింటారో చూసుకుని దాన్ని బట్టి పంచదార వేసుకోండి. సగ్గుబియ్యం పాలు ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ బాయిల్ అవనివ్వండి. ఆలోపు గార్నిష్ కోసం ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 15 జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వేసుకుని బిస్కెట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సగ్గుబియ్యం బాయిల్ అవుతున్నాయి కదండి, ఆ బాయిల్ అవుతున్న సగ్గుబియ్యంలో ఏవైతే ఫ్రై చేసుకున్నామో వాటిని వేసుకుని ఒక్కసారి కలుపుకుని దించుకోండి. సగ్గుబియ్యం పాయసం చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీగానే ఉంచుకోండి. కొంచెం చల్లారిన తర్వాత అది బాగా థిక్గా అయిపోతుంది. అంతేనండి, సగ్గుబియ్యం పాయసం రెడీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.